హే గైస్, వెల్కమ్ టు బిగినర్స్ ఎకనామీ. సో ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ నేను గ్రోత్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గ్రోత్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి. సో నాకు మంచి అవుట్పుట్ వస్తుంది అండ్ నాకు మంచి శాలరీ వస్తుంది, జీతం వస్తుంది. అండ్ నా వర్క్ని బట్టి నాకు కొంచెం శాలరీ పెరుగుతూ ఉంటుందన్నమాట టైంతో పాటు. సో ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంత త్వరగా గ్రోత్ అవుతున్నాం అని చెప్పేసి మనం అనుకుంటాము. బట్ అక్కడ ఏం జరుగుతుంది, క్వాంటిటీ అయితే బాగానే ఉంది. బట్ నేను బాగా వర్క్ చేసి నా ప్రెషర్ ఎక్కువైపోయి స్ట్రెస్లో ఉండిపోయి నా హెల్త్ ఖరాబ్ చేసుకొని మరి నేను ఆ వర్క్ చేస్తున్నాను అనమాట. సో అక్కడ ఏమవుతుంది, క్వాంటిటీ ఉంది కానీ నాకు గ్రోత్ అయితే అవుతుంది కానీ నా హెల్త్ అయితే నేను చూసుకోవట్లేదు అనమాట. సో ఇప్పుడు గ్రోత్ వల్ల జనాలకి ఏమైనా రోజువారీ అవసరాలు ఏమైనా తీరుతున్నాయా, హెల్త్ ఏమైనా ఉందా, స్కిల్స్ ఏమైనా పెరుగుతున్నాయా, సో దానివల్ల యూజ్ ఏమైనా ఉందా అని చెప్పేసి అనుకుంటాం కదా. సో దీంట్లో దాన్ని గ్రోత్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఓన్లీ ఒక్కటే పర్స్పెక్టివ్ ఉంటుంది, ఇంకొకటి ఏదో ఒక డిఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి జీడిపి, జిఎన్పి ఏవైతే ఉంటాయో వాటిని గ్రోత్ ద్వారానే మెజర్ చేస్తాం కదా. సో గ్రోత్ ఈజ్ మెజర్డ్ బై జీడిపి అండ్ జిఎన్పి. సో జీడిపి, జిఎన్పి గురించి నేను ముందు క్లాసెస్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను, రిఫర్ చేసుకోండి ఒకవేళ డౌట్స్ ఉంటాయి. దీన్ని నారో కాన్సెప్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. వెరాస్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మన గవర్నమెంట్ అనుకోండి, ఏవైనా స్కీమ్స్ లాంటివి ఏదైనా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కదా. సో అవుట్పుట్ అనేది ఓకే బాగానే వస్తుంది, అందరికీ ఇస్తున్నామని చెప్పేసి అనుకుంటుంది గవర్నమెంట్. బట్ దానివల్ల జనాల మీద పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుందా, వాళ్ళకి యూజ్ అవుతుందా అనేది డెవలప్మెంట్లో తెలుస్తుంది అనమాట. ఒకవేళ జనాలకి యూజ్ అవుతుందంటే సో ఖచ్చితంగా డెవలప్మెంట్ జరిగినట్టు లెక్క. సో ఇక్కడ వచ్చేసి క్వాలిటీ ఉంది, క్వాంటిటీ కూడా ఉంది. అంటే వాళ్ళకి స్కీమ్స్ అందుతున్నాయి, దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మీనింగ్లో వస్తుందన్నమాట. గ్రోత్ అనేది చాలా చిన్నది. అంటే ఇప్పుడు డెవలప్మెంట్లో గ్రోత్ ఉంటుందన్నమాట. సో డెవలప్మెంట్లో జీడిపి గ్రో అయింది అండ్ దాంట్లో ఉన్న బెనిఫిట్ అందరికీ అందింది అని చెప్పేసి డెవలప్మెంట్ అనుకుంటాము. సో దీస్ ఆర్ మెజర్డ్ బై హెచ్డిఐ, జిఎన్హెచ్ అండ్ ఐడి అని చెప్పేసి ఇక్కడ అన్నాము. సో గ్రోత్ ఉంది ప్లస్ చేంజ్ అనేది కూడా ఉంది, అంటే దానివల్ల జనాలకి యూజ్ అవుతుందని చెప్పేసి డెవలప్మెంట్లో అనుకుంటాం కదా. సో హెచ్డిఐ అంటే ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే జనాలకి మంచి ఎడ్యుకేషన్ వస్తుందా పిల్లలకి, అండ్ దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయా లేవా అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తెలుస్తుంది. అండ్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అంటే డబ్బులు ఉండడం వేరే, సంతోషంగా ఉండడం వేరే. అంటే ఇప్పుడు జనాలకి ఏదైనా ఎనీథింగ్ దే ఆర్ గెటింగ్ ఎనీథింగ్ అనుకోండి ఇప్పుడు, బట్ దానివల్ల వాళ్ళు హ్యాపీగా లేరు, దానివల్ల యూజ్ లేదనుకోండి, అంటే వాళ్ళు హ్యాపీగా లేరంటే దాని అర్థం డెవలప్మెంట్ అవ్వలేదని, అక్కడ జస్ట్ గ్రోత్ మాత్రమే ఉందని మీనింగ్ వస్తుంది అనమాట. సో గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఉంటుంది అండ్ ఎక్స్ట్రాగా వచ్చేసి క్వాలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి డిఫరెన్స్. సో నేను కంక్లూడ్ చేస్తున్నాను, గ్రోత్ అంటే ఇక్కడ అవుట్పుట్ బాగుంటుంది బట్ ఓన్లీ క్వాంటిటీ మాత్రమే ఉంటుందన్నమాట. వెరాజ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్లో గ్రోత్ ఉంటుంది ప్లస్ క్వాలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్లాస్లో నేను ఇంక్లూజివ్ గ్రోత్ గురించి డిస్కస్ చేస్తాను. బాయ్ గైస్.